Welcome to CVR English. This is Naresh Kumar. Let's watch the regional news. Telangana Chief Minister Revanth Reddy on Thursday adopted a resolution in the Telangana Legislative Assembly opposing the proposed population-based delimitation of parliamentary constituencies. Telangana becomes the first state to pass such a resolution following discussions in a recent joint action committee meeting led by Tamil Nadu CM M.K. Stalin. Reddy warned that the move could reduce political representation for southern states and undermine federalism. He urged the centre to adopt a balanced approach, considering southern states' contributions to development. Reddy also called for unity among political parties to press the centre on this issue. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధానాలు, విధి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు లేకుండా జరుగుతున్న కసరత్తుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజన కసరత్తును పారదర్శకంగా చేపట్టాలని ఈ సభ కోరుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన శాపంగా మారకూడదు. జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్దేశంతో చేపట్టిన 42, 84 మరియు 87వ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదని చెప్పుకోవాలి. జనాభా నియంత్రణ అమలు చేయడం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. అందుకే నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. పార్లమెంట్ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి. తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సీట్లను పెంచాలి. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. అంతేకాకుండా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది. అందుకే అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. అధ్యక్ష, ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా ఈ దక్షిణాది రాష్ట్రాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా సంఘాలు ప్రజా హక్కుల కోసం నిరంతరం రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న అన్ని శక్తులు సంస్థలు ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో చిక్కుకున్నాయి. దీనికి ప్రధానంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధానాలు, విధి విధానాలు. Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu visited the construction site of Polavaram project, first assessing the progress from an aerial view before proceeding to the Polavaram viewpoint for a closer inspection. His visit, which aimed to evaluate the status of the crucial infrastructure project, was accompanied by a meeting with individuals displaced by the project. During the meeting, the displaced persons voiced their concerns and shared the challenges they have faced over the years. They raised issues regarding compensation, claiming that those forced to leave their homes due to flooding had not been adequately compensated
often being classified as non-residents. The displaced individuals also reminded the Chief Minister of plans made by the previous government, which included efforts to integrate them into Telangana. They urged the current administration to address their concerns and work toward providing a fair compensation and necessary support. The meeting highlighted the importance of government engagement to resolve the issues faced by the displaced population as the Polavaram project progresses. కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కానీ 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా. వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా. మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పచ్చు ఏదో చేసేస్తానని. ఏమీ చేసేటి ఏమి ఉండవు. వీళ్ళకి అధికారం తప్ప మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు. పోలవరాన్ని ఏం చేశాడో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయిన కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో Hyderabad Commissioner Ranganath has issued a stern warning regarding encroachments, stating that no one will be spared during his inspection of government lands in Shamshabad. He discovered that 2,000 acres of park land in survey number 108 in Tondupalli had been encroached upon. The Commissioner has demanded details from the Shamshabad MRO and the Municipal Commissioner. He ordered that criminal cases be filed against those responsible for the encroachments immediately. Additionally, he took action against hoardings installed at the Gollapalli cemetery and ordered their removal. He further warned that legal action would be taken against the holding structures on government land. కేసెస్ ఉంటాయి. సో ఇది ఎట్లా చూపిస్తారు గవర్నమెంట్ అంటే జీపీలో వాళ్ళు చెప్పారు. అది మనం ఆథరైజ్గా ఫీడ్ చేయాలి సార్. కలెక్షన్ మనం ఎంత కావాలన్నా ఒక
10-15 కోట్లు ఉండొచ్చు కదా. ధర్మగిరి దగ్గర ఎంతమంది రాలేదు. ధర్మగిరి చూసేస్తారు 1 monthకి వాళ్ళు వీళ్ళు ఒకటే, మరి వాళ్ళని వదిలేసినట్టు అయిపోతుంది. తొండుపల్లి విలేజ్ ఈ ఏరియాలో కొంత గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుందనే దాని మీద యాక్చువల్గా ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాము. అన్ని చోట్ల ఇట్లా మాకు వచ్చిన కంప్లైంట్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వివిధ చోట్ల ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేటువంటి కంప్లైంట్స్, అసలు ఏం జరుగుతుంది అనేది క్షేత్రస్థాయిలో తెలుసుకుందాం అని చెప్పి వచ్చాము. దీని మీద డీటెయిల్స్ అన్ని తీసుకొని డెఫినెట్గా ఎక్కడెక్కడైతే క్లియర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా, కోర్టు నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే లీగల్గా ఇష్యూస్ లేకుండా ఉన్నవన్నీ కూడా మేము తీసుకొని వాటిని ఇమ్మీడియట్గా ఫెన్స్ చేసుకొని, చాలా చోట్ల ఏది ల్యాండ్లో డంపింగ్ చేయటము, ఎంక్రోచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనేది చూసాము. అటువంటి ముందు మనం త్వరితగతిన అంటే ఇమీడియట్గా దాన్ని సెక్యూర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూ వాల్యుబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా అవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి సో ప్రయారిటీగా ఇది కూడా తీసుకొని త్వరలో ఇట్లాంటి వాటిని కూడా మాకు సెక్యూర్ చేసుకొని ఫెన్సింగ్ చేసుకొని దీన్ని లాంగ్ కోఆర్డినేట్స్ కూడా, అంటే ఈ కోఆర్డినేట్స్ ఉంటాయి తీసుకున్న తర్వాత దానితో మా పెట్రోలింగ్ రేపు ఇవన్నీ కూడా మనం రేపు మానిటరింగ్ చేసేది శాటిలైట్ ద్వారా మేము మానిటర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మాకు ఈ కోఆర్డినేట్స్ అన్నిటి కూడా ఫిక్స్ చేసి, ఎట్లయితే చెరువులు దగ్గర నుంచి మనం ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఉపగ్రహ ద్వారా మేము మానిటర్ చేస్తుంటాము. ఇది 2.5 ఎకరాలు ఇక్కడ. సో అక్కడ నెక్స్ట్ ఇంకో 10 ఎకరాలు శ్మశాన వాటికలో సర్వే నెంబర్ 108 అని అన్నారు. ఇది 109లో 2.5 ఎకరాల్లో కొంత జరిగింది. సో ఈ ఎంక్రోచ్ అయిన వాళ్ళ మీద కేసెస్ పెడతాము. ఇక్కడ పక్కన లేఅవుట్ వాళ్ళు డెవలప్ చేస్తూ దీన్ని పార్క్గా చూపించి చేశారని వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఇమీడియట్గా హైడ్రా తరఫు నుంచి కేసెస్ ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేస్తారు. ఈ కేసెస్ అన్నీ హైడ్రా పోలీస్ స్టేషన్ రాగానే మాకు ట్రాన్స్ఫర్ అవుతాయి. అది యాక్చువల్గా ఒక కుంటని కబ్జా చేశారనేది అప్పుడు కంప్లైంట్. సో దాంట్లో ఇది ఆల్రెడీ అమ్మేసినారు, అంటే విల్లాసు లేకపోతే చాలామంది కొనుక్కున్నారు. సో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచనతో మేము దాంట్లో ఫర్దర్గా, అంటే ఎవరైతే కొన్నారో ఎప్పుడో జరిగినాయి అది ఆ చెరువుని, బట్ ఆ కుంటని ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళు చేసిన వాళ్ళని. బట్ పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు. సరే అయింది. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత మటుకు జరిగితే మటుకు వాటిని ఎట్లయినా కానీ కూడా స్టేటెడ్ పాలసీ కింద వాటిని తప్పకుండా వాళ్ళని ప్రాసెస్ ఫాలో అవుతూ లీగల్ ప్రాసెస్. ఇది ఇక్కడ మాకు ఈ శంషాబాద్ తొండుపల్లి విలేజ్ ఈ ఏరియాలో కొంత గవర్నమెంట్. Tensions escalated in Boyapalli enclave when BRS leaders attempted to attack Hyderabad officials conducting an inspection. Residents of Boyapalli enclave had filed a complaint with Hydra alleging that BRS corporators husband Shekhar Reddy and other individuals Venkat Reddy had encroached on park land and roads in the area. In response, Hydra CI Tirumalesh and his team were to inspect the encroachments. Shekhar Reddy, angered by this inspection, tried to attack CI Tirumalesh along with others. CI Tirumalesh stated that a case would be registered regarding the incident. ఇదే చెప్తున్నాడు సార్, ఈ రోడ్కే కలుస్తుంది, ఇదే రోడ్. ఇదే చెప్తున్నాడు సార్, ఈ రోడ్కే కలుస్తుంది, ఇదే రోడ్.
Chief Minister Revanth Reddy became emotional in the Telangana Assembly, sharing his personal struggles. He emphasized that he is not someone who indulges in Paristan activities, reflecting on his past. He mentioned that the hardships he endured, including being jailed for 16 days and locked in a bathroom infested with lizards. He also recalled how attempts were made to prevent him from attending his daughter's wedding and how liars were brought from Delhi to challenge him. Revanth Reddy expressed his frustration over being scolded by his own party leaders and said that had he sought revenge, those who wronged him would have been imprisoned by now. He added that despite everything, he is focusing on development with the belief that God has taken care of those who harassed him. మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టినరో వాళ్ళకి తెలుసు. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. కోర్టు నా కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష. చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపు మీద నాదా? నా బిడ్డ లగ్గానికే పోకుంటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష, మన పిల్లల కంటే మనకేముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద? నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమనలే. అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష. నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష. అందరు చెర్లపల్లినే నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు కట్టియలే, మీ గ్యారంటీ కట్టిస్తా మీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పుంటే అధ్యక్ష. ఎన్నికల హామీలు అమలు చేయలేదంటుంది కదా అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా. కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే Andhra Pradesh Chief Minister Chandrababu Naidu followed in Vijayawada in iftar dinner. Let's watch the live. రోజు 163 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుల్హాన్ ఇచ్చాం. ఇలాంటి 1-2 కార్యక్రమాలు కాదు, మొట్టమొదటిసారిగా మౌజములకి ఇమాములకి హాండ్రోరియం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ 5,000 రూపాయలకు పెంచాం, 10,000 రూపాయలకు పెంచాం. ఎవరైతే ఇమాములు ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ప్రభుత్వ కాజీల కింద వాళ్ళు నియమించే పరిస్థితికి వచ్చాం. ఆర్థిక సహాయం చేశాం, అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఈరోజు నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా, ఈ సంవత్సరం బడ్జెట్లో మీరు ఒకసారి చూస్తే 5,000 కోట్ల రూపాయలు 5,300 కోట్లు పెట్టాం. పోయిన సంవత్సరానికంటే 1,300 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మాదిరిగా జీవో నెంబర్ 43 తీసుకొచ్చి వక్ఫ్ బోర్డుని లేనిపోని కాంట్రవర్సీలో పడేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కోర్టు పోయి అసలు వక్ఫ్ బోర్డే పనిచేయకుండా ఉండే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి మళ్ళీ అందరితో వక్ఫ్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం. ఆస్తులు కాపాడుతాం. ఒకటే హామీ ఇస్తున్నా, మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ పవిత్రమైన మాసంలో మీరందరూ కూడా మీరు సంపాదించుకున్న డబ్బుల్లో కొంత ఖర్చు పెడతా ఉంటారు పేదల కోసం. ప్రత్యేకంగా జకాత్ అనే కార్యక్రమం పెట్టుకొని ఈ జకాత్తో పేదలకు సహాయం చేసే గుణం ఉండే కమ్యూనిటీ ఈ ముస్లిం సోదరి సోదరమండలి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
నేను అందుకే ఈ పవిత్రమైన మాసంలో నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. జీరో పావర్టీ P4 కార్యక్రమం. ఆ కార్యక్రమం ప్రకారం మీరు ఒకసారి ఆలోచిస్తే డబ్బులుండే టాప్ 10%, డబ్బులు లేని కింద నుండే 20%కి పూర్తిగా సహకరించాలనే నినాదంతో ముందుకు పోతున్నాను. దానికి పేరు కూడా పెట్టాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని మార్గదర్శిగా పేరుతో పిలుస్తాం. ఏ కుటుంబానికైతే సహకారం అందిస్తామో బంగారు కుటుంబం అనే పేరు పెట్టి నేను ఒకటే ఆలోచిస్తున్నా. ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల P3 ఉంది. అంటే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆస్తులన్నీ వస్తున్నాయి. ఒక రోడ్డు, ఒక టెలికమ్యూనికేషన్, లేదంటే ఒక పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ వస్తే మనకు వస్తువులు వస్తున్నాయి. కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. 3 పూట్ల సరైన తిండి లేకుండా, పిల్లలకు సరైన చదువు లేకుండా, ఆర్థిక అసమానతలతో జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితుంది. అందుకే నా జీవితంలో ఒకటే ఆలోచించాను, పేదవాళ్లతో నేను ఉండాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా. అందుకనే మీరు చూసినప్పుడు జీరో పావర్టీ P4 అన్నాను. 100% పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఈ సంవత్సరమే 30వ తారీఖున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముస్లిం సోదరులు ఎవరు పేదవాళ్ళున్నా వాళ్ళని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం నేను తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రంజాన్ మాసంలో మీరు కూడా దువా చేయండి. మన అందరం కూడా బాగుండాలి, అందరం కూడా ఆర్థికంగా పైకి రావాలి. మీకు ఎప్పుడు నేను అండగా ఉంటాను. అన్ని విషయాల్లో మీతో కలిసి వస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. इफ्तार के लिए सिर्फ 2 मिनट बाकी है. दुआ कर लेंगे सर. दुआ చేసుకుందాం. ఇఫ్తార్ కోసం 2 మినిట్స్ ఉన్నాయి. దువా చేసుకుందాం. కూర్చోండి. सब दरूद शरीफ पढ़ ले. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व अला आलि सय्यिदिना मुहम्मद वसल्लिम. మీరు మీ కంఫర్ట్ ఎలా ఉండాలి, మీ కంఫర్ట్గా మీరు కూర్చో. అదే ఇబ్బంది ఏం లేదు సార్. అవునవును, మీ కంఫర్ట్గా మీరు కూర్చోండి. లకల్ హమ్దు వ లక శుక్ర్ యా అల్లాహ్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి సయ్యిదినా ముహమ్మద్ వ బారిక్ వ సల్లిం. యా అవ్వలల్ అవ్వలీన్ ويا آخر الآخرين ويا ذا القوة المتين ويا صاحب المساكين ويا أرحم الراحمين يا حنان يا منان يا ديان يا ريان يا بديع السماوات والأرض يا ذا الجلال والإكرام. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وأدخلنا الجنة مع الأبرار يا عضيد يا غفار يا رب العالمين يا رب العالمين يا رب العالمين. اے اللہ تو اپنے کرم سے فضل سے ہم سب کے گناہوں کو معاف فرما. اے اللہ یہ رمضان کا مبارک مہینہ تو نے ہمیں عطا فرمایا ہے. اے اللہ اس مبارک مہینے میں ہم نے جتنے بھی نیک اعمال کیے ہیں اے مولا ان تمام نیک اعمال کو تو قبول فرما. اے اللہ ہمارے ماں باپ کے گناہوں کو معاف فرما, ہمارے اساتذہ کے گناہوں کو معاف فرما, ہمارے اکابرین کے گناہوں کو معاف فرما. پوری امت مسلمہ کے حال پہ رحم کا, کرم کا, عافیت کا معاملہ فرما. اے اللہ جتنے لوگ ہمارے رشتہ دار متعلقین دنیا سے چلے گئے ہیں خبروں has been unanimously elected as the Kesunupalli village sub-sarpanch in Dachapalli Mandal, Palnadu district. The Telangana election took place during a village assembly at the Kesunupalli village secretariat. Out of the 12 ward members, 11 were present and all voted in favor of Venkamma. She was sworn in by GB.L.N. Gupta, the returning officer, who urged Venkamma to work towards the village's development.
తర్వాత నేను ఎక్కువ తిరిగింది మొదట అసలు నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది కూడా ఏకొండూరు మండలం తండాల్లో. దానికి కారణం ఏంటంటే నేను కూడా నేను తిరువురు నియోజకవర్గం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆపటానికి మాధవరం గ్రామం వైసీపీ నాయకుడు చిన్నయ్య దొర మిమ్మల్ని ఆపటానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? ఇప్పుడు ఇక్కడ దారుణం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డి అన్యాయం చేశాడు, దారుణం చేశాడు. రమేష్ రెడ్డి నుంచి మాకు న్యాయం చేయండి, రక్షణ కల్పించండి అని తండాల నుంచి మీరు బయలుదేరారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడానికి తండాల నుంచి మహిళలు వస్తుంటే వైసీపీ నాయకుడు చిన్నయ్య ద్వారా ఎందుకు రమేష్ రెడ్డి తరపున మీకు ఫోన్ చేశాడు? మొదటి పాయింట్. మాధవరం వైసీపీ సర్పంచ్ వైకుంఠరావు రమేష్ రెడ్డి తరపున ఎందుకు ఫోన్ చేశాడు? రమేష్ రెడ్డి 3 సార్లు ఎందుకు ఫోన్ చేశాడు? మీరు బయలుదేరిన తర్వాత వీళ్ళందరూ ఫోన్లు చేశారు. అలాగనే పాస్టర్ జాన్ ఎందుకు మిమ్మల్ని ఆపటానికి ఫోన్ చేశాడు? ఒకవేళ రమేష్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఎందుకు ట్రాక్టర్లు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు? ఇంకో విషయం, ఎంపీ గారి విషయంలో రమేష్ రెడ్డి చెప్పే మాటల్ని నేను నమ్మటం లేదు. ఇలాంటి విషయాల్లో ఎంపీ గారు సహించడు. మిమ్మల్ని ఆపటానికి మాధవరం గ్రామం వైసీపీ నాయకుడు చిన్నయ్య దొర మిమ్మల్ని ఆపటానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? ఇప్పుడు ఇక్కడ దారుణం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డి అన్యాయం చేశాడు, దారుణం చేశాడు. రమేష్ రెడ్డి నుంచి మాకు న్యాయం చేయండి, రక్షణ కల్పించండి అని తండాల నుంచి మీరు బయలుదేరారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడానికి తండాల నుంచి మహిళలు వస్తుంటే వైసీపీ నాయకుడు చిన్నయ్య ద్వారా ఎందుకు రమేష్ రెడ్డి తరపున మీకు ఫోన్ చేశాడు? మొదటి పాయింట్. మాధవరం వైసీపీ సర్పంచ్ వైకుంఠరావు రమేష్ రెడ్డి తరపున ఎందుకు ఫోన్ చేశాడు? రమేష్ రెడ్డి 3 సార్లు ఎందుకు ఫోన్ చేశాడు? మీరు బయలుదేరిన తర్వాత వీళ్ళందరూ ఫోన్లు చేశారు. అలాగనే పాస్టర్ జాన్ ఎందుకు మిమ్మల్ని ఆపటానికి ఫోన్ చేశాడు? ఒకవేళ రమేష్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఎందుకు ట్రాక్టర్లు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు? ఇంకో విషయం, ఎంపీ గారి విషయంలో రమేష్ రెడ్డి చెప్పే మాటల్ని నేను నమ్మటం లేదు. ఇలాంటి విషయాల్లో ఎంపీ గారు సహించడు. మిమ్మల్ని ఆపటానికి మాధవరం గ్రామం వైసీపీ నాయకుడు చిన్నయ్య దొర మిమ్మల్ని ఆపటానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? ఇప్పుడు ఇక్కడ దారుణం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డి అన్యాయం చేశాడు, దారుణం చేశాడు. రమేష్ రెడ్డి నుంచి మాకు న్యాయం చేయండి, రక్షణ కల్పించండి అని తండాల నుంచి మీరు బయలుదేరారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి చేసిన తప్పుల్ని These are the updates. Keep watching CVR English.